హార్లీస్ వరల్డ్లోనే చాలా పాపులర్ బేకరీ షాప్ ఉంది. కాకపోతే ఇండియాలో ఇది 4 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్స్కి ఒక మంచి కేక్ని పరిచయం చేయాలా, మంచి బేకింగ్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలని చెప్పేసి ఈ బేకరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రష్యన్ మెడవిక్ స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని క్వీన్ కేక్ అని కూడా అంటారండి. సో క్వీన్ కేక్ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ అలెగ్జాండ్రియా ఫస్ట్ రష్యన్ క్వీన్ తన కోసం తయారు చేయించుకున్న కేక్ ఇది. దీంట్లో చాలా రిచెస్ట్ ఇంగ్రీడియంట్స్ చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అవుతుంది. సో దీంట్లో క్రీమ్ చీజ్, బటర్, హనీ అండ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ క్యారమెల్. సో దిస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కేక్ అండి. సో అన్లైక్ మనకి దీంట్లో స్పంజ్ కానీ లేకపోతే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్ లాంటి కెమికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం హై షుగర్స్ దీంట్లో ఉండవు. సో ఎప్పుడైతే మేము దీన్ని 4 years బ్యాక్ ఇండియాలో హార్లీస్ త్రూ ఇంట్రడ్యూస్ చేసామో కస్టమర్స్ దీన్ని చాలామంది కస్టమర్స్ దీన్ని లైక్ చేసి దీన్ని చాలా పాపులర్ చేశారండి కేక్ని. సో మేము ఈ 4 yearsలో హైదరాబాద్ నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి ముంబై 40 stores స్టార్ట్ చేయగలిగినాం. అండ్ జనవరిలో వీఆర్ గోయింగ్ ఇంటర్నేషనల్ ఆల్సో, దుబాయ్ అండ్ లండన్ కూడా. ఆలోచించినప్పుడు ఇది ప్రీవియస్లీ ఎవరు క్రియేట్ చేశారంటే దుబాయ్లో స్పెన్నిస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. ఆ వాళ్ళలో దీన్ని రికార్డ్ క్రియేట్ చేశారు. అది అరౌండ్ 250-260 odd kgs వాళ్ళు చేశారు. సో దీన్ని ఒక రికార్డ్ ఎలా బ్రేక్ చేయాలి, another 200-300 will go on. సో ఇదేంటి అంటే ఇది ఒక ట్రిబ్యూట్ టు ద కేక్, అంటే ఒక మంచి కేక్కి ట్రిబ్యూట్ అండ్ మమ్మల్ని ఇంత పాపులర్ చేసిన కేక్కి ట్రిబ్యూట్ అండ్ మా కస్టమర్స్ ఎవరైతే మమ్మల్ని ఇంత పెద్ద బ్రాండ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక డెడికేషన్ అండి. అట్ ద సేమ్ టైం యంగ్ పిల్లలు యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓన్లీ ఇండియా ప్రోడక్ట్సే కాకుండా ఇండియాలో మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా చేసి వాళ్ళకంటే మంచి ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకంటే కూడా మనం మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్కి కూడా మనం బ్రాండ్స్ తీసుకెళ్ళొచ్చు ఇండియా నుంచి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలని చెప్పేసి మేము ఈ అటెంప్ట్ చేయడం జరిగిందండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మా టీమ్ లాస్ట్ ఆల్మోస్ట్ 200 members లాస్ట్ 3 days నుండి నిద్ర లేకుండా ఈ కేక్ తయారు చేశారు. వాళ్ళందరికీ నా తరఫు నుండి థ్యాంక్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ అంటే చీజ్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, హనీ లాంటిది, అంటే 1000 kgs ఆఫ్ చీజ్ క్రీమ్, 1000 kgs ఆఫ్ ఫ్రెష్ క్రీమ్, 1000 kgs ఆఫ్ హనీ. సో ఇలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా రిచ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వెళ్ళాయి. సో ఓవరాల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కేక్ ఎవరు. అంటే చాలా ధైర్యం చేయాలి దీన్ని అటెంప్ట్ చేయాలంటే, ఎందుకంటే ఒకటి చేయడం చాలా కష్టం, దాని తర్వాత ఇంత రిచ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం అనేది అందరు అంత ఈజీగా ఆలోచించరు. సో ఈరోజు హార్లీస్ ఈ ప్రయత్నం మేము చేశాను. సో అంటే మాకు ఆర్డర్ చేసిన ప్రతి ఆర్డర్ తోటి ఒక కాంప్లిమెంటరీ 1/2 kg గిన్నెస్ కేక్ వెళ్తుంది. అదేవిధంగా సెలబ్రిటీస్, పాపులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక 500 kgs డెలివరీ చేయడానికి. సో దిస్ ఇస్ హౌ వీ ప్లాన్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ కేక్. హైదరాబాద్ని ఈ వేదికగా ఎంచుకోవడానికి కారణం ఏంటండి? గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అంటే మేము పెరిగింది హైదరాబాద్ అండి, కాకపోతే ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది హైదరాబాద్. సో హైదరాబాద్ ప్రజలు దీన్ని ఎంతగా ఆదరించినారంటే ఈరోజు హైదరాబాద్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 బ్రాండ్. స్విగ్గీ, జొమాటోలో అన్ని అవార్డ్స్ అంటే ఈ 2024 అవార్డ్స్ అన్నీ హార్లీసే గెలిచింది బేకరీకి సంబంధించి. అదేవిధంగా బెంగళూరులో కూడా చాలా పాపులర్ అయింది బ్రాండ్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు దుబాయ్ ఇన్ 2025 అండ్ ఆల్సో లండన్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2025. సో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తుంది కాబట్టి we felt ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఈ
రెడీ ఇప్పుడు ఓకే. అండి నా పేరు లక్ష్మీకాంత్, ఎవర్ గ్రీన్ ఈవెంట్స్ ఓనర్ని నేను. అదంటే ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనకి ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ ఉన్నది ఈరోజు. ఈ కేక్ ఇంతకుముందు దుబాయ్లో 276 kgs ఉంది, దాన్ని ఇప్పుడు 10 times అంటే నియర్లీ 2000 ప్లస్ అనమాట దాన్ని చేయడానికి చేస్తున్నారు. ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్, చాలా కేకులు చూస్తుంటారు కానీ ఈ కేక్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇందులో బటర్, చీజ్, క్యారమిల్ ఇంగ్రీడియంట్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఒక కేజీ వచ్చేసి కేక్ 2000 రూపీస్ ఉంటుంది, అలాంటి ఇప్పటికి మనం 2000 ప్లస్ చేశాం. దాన్ని బట్టి దీని కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. దీని లెంత్ కూడా చూస్తే 70 feet by 6 feet అనమాట. ఓకే, ఒక ఈవెంట్ చేయాలంటే ఒక టీం చాలా వర్క్ చేస్తుంది. వీళ్ళు ఎవరు బేకరీ వాళ్ళు కానీ మా ఈవెంట్ వాళ్ళు కానీ. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఇండియన్ ప్రోడక్ట్స్ యాక్చువల్గా మనం ఫారిన్ ప్రోడక్ట్స్ డ్రెస్లు వేసుకుంటాం, ఫారిన్ ప్రోడక్ట్స్ వాచ్లు పెట్టుకుంటాం, కానీ ఇండియన్ ప్రోడక్ట్స్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళాలని సురేష్ నాయక్ గారు అసలు మన ప్రోడక్ట్ మన ఫారిన్ కంట్రీస్లో ఇంట్రొడ్యూస్ చేయాలి, మన ప్రోడక్ట్ తినాలి, వీడు హార్లేస్ ప్రోడక్ట్ తినాలి. ఈ హార్లేస్ అనేది కూడా వాళ్ళ మమ్మీ డాడీ పేరేనండి. హార్లేస్ అంటే హీరాల లీలావతి అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ పేరు మీద ఈ కంపెనీ పెట్టారు. 4 yearsలోనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో 51 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 51 బ్రాంచెస్ ఉండి ప్లస్ ఇది ఇండియాలో మన కేక్ను కూడా ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి తినిపించాలి. యాక్చువల్గా ఫారిన్ ఫ్రెండ్స్ మనము